I like NTR sir. NTR fan కదా మీరు ఎవరు ఎంత అంతే ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా ఎన్టీఆర్ సార్ లెవెల్కి వాళ్ళు రారు. ఇక్కడ జరుగుతున్నది అంటే కళ వేరేనే. నువ్వు కలర్ ఉండు, నువ్వు అసలు మీ ఒపీనియన్ ఏంటి లవ్ అండ్ మ్యారేజ్? ఆ లవ్ అది ప్యూరిటీ ఉండదు. పిఆర్ స్టంట్స్ కూడా చాలా క్రేజీగా చాలా ఇదిగా జరుగుతాయి కదా కొంతమంది కంటెస్టెంట్స్. యా అది నాట్ ఓన్లీ పిఆర్, ఈవెన్ కొంతమంది మనం లేపాలి అనుకుంటే అది కనబడదు. అవును, ఆయన ప్రేమించారా? మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చింది. టీఆర్పీ ఇస్ ద మెయిన్ థింగ్. ఎందుకు ఏడుస్తున్నారు, ఎంత లోపల బాధ ఉన్నది అదన్నది మెయిన్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అండ్ బిగ్ బాస్ లో చూసాం అండ్ బయట చూసాం. విల్ సపోర్ట్ మెంటలీ, ఫిజికలీ. అంటే మామూలుగా డబ్బులు ఎక్కువ వస్తాయి, రెమ్యునరేషన్స్ బాగా వస్తాయి అని ఒక చిన్న ఇది కూడా ఉంది. మరి అది కరెక్ట్ అయినా, ఒకవేళ ఒక మంచి రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా హౌస్ నుంచి రాగానే అవి ఇచ్చేస్తారా లేదా కొంచెం టైం? ఎంత వస్తుందో దానికి ఆల్మోస్ట్ ఒక వచ్చిన దానికంటే ఎక్కువ యాక్టర్స్ యాక్ట్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అవి కూడా ఫేస్ చేశారు. బస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? హలో కీర్తి గారు. కాదక్క, ఇప్పుడు కీర్తి గారు అని పిలవాలా, అక్క అని పిలవాలా? ఇవి నీకు నచ్చినట్టు పిలవా. ఓకే, కీర్తి అక్క కంఫర్ట్. బెస్ట్. ఆగస్టు 14th ఆ రోజు 2 సినిమాలు రిలీజ్. తెలిసే ఉంటుంది మీకు. ఒకటి రజనీకాంత్ గారి కూలీ, ఇంకోటి ఎన్టీఆర్ గారి వార్. సో కూలీ ఆర్ వార్ 2? వార్ 2 రెండు. బట్ మీరు అసలు ఆలోచించకుండా వార్ 2 అని అన్నారంటే ఏదో పెద్ద రీజన్ ఉంటుంది. బట్ వై? ఐ లైక్ ఎన్టీఆర్ సార్. ఓ ఫ్యాన్ అని కాదు, ఇష్టం. డాన్స్ ఇష్టం ఎన్టీఆర్ సార్ది, సో ఇష్టం. అండ్ రితిక్ రోషన్. బట్ కొంతమంది ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఎవరైనా ఆయన ఓల్డ్ లుక్స్ ఉంటాయి కదా, కొంచెం ఆయన చబ్బీగా ఉంటారు. ఆ లుక్స్ తీసుకొచ్చి కొంచెం ఇక్కడ ట్రోల్ చేయటం కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారి హైట్ గురించి ట్రోల్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చూసి ఉంటారు మీరు కూడా, సోషల్ మీడియాలో ఉంటారు కదా. బట్ ఏం చెప్తారు యాజ్ ఎ ఫ్యాన్ గల్గా, ఎన్టీఆర్ ఫ్యాన్ గల్గా మీరేం చెప్తారు? ఎవరు ఎంత అంతే ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా ఎన్టీఆర్ సార్ లెవెల్కి వాళ్ళు రారు. ఎక్కడో ఒక మూలలో కూర్చొని మొబైల్ పట్టుకొని నొక్కుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు నొక్కుతూనే ఉంటారు. వాళ్ళకి పని పాట లేకుండా, సింపుల్ థింగ్, పని పాట లేకున్న వాళ్ళే ఇట్లాంటి నెగిటివ్ ట్రోల్ చేస్తారు. పని పాట ఉన్న వాళ్ళైతే మంచిగా పని చేసుకుంటుంటారు కదా, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోరు కదా. సో దట్ మీరు ట్రోల్ చేస్తున్నాడు హ్యాపీగా, పర్లేదు. తనకు యాక్టింగ్ ఇష్టం, ఓపెన్ గా చెప్పాలంటే. ఈ సినిమా నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అంటే ఈ సినిమా నుంచి, ఎందుకంటే కన్నడ, మీరు కన్నడలో చాలా మంది స్టార్స్ చూస్తుంటారు. నాకు నిజంగా చెప్పాను, నాకు RRR చాలా ఇష్టం. అవునా? ఐ లవ్ దిస్ రామ్ చరణ్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ చాలా ఇష్టం. నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఫ్యాన్, బట్ కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఏదైనా డ్యాన్స్ వస్తుంది. సో ఒక డాన్సర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా ద పర్సన్ వాళ్ళు ఎలా ఆ స్క్రీన్ని యూటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చిన టైం గ్యాప్లో వాళ్ళు ఎలా క్విక్ అవుతారు అనేది చాలా నాకు ఎన్టీఆర్ సార్ చాలా నచ్చుతుంది. అంటే చాలామంది అంటూ ఉంటారు, అంటే మీరు సీరియల్ యాక్టర్స్, అటు కన్నడ కానీ ఇటు తెలుగు కానీ, అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్. సో ఎన్ని చేసినా కూడా ఆ పర్సన్ చూసేసరికి ఫస్ట్ ముందు ఒక తోక తగిలిస్తారు, బిగ్ బాస్ కీర్తి, బిగ్ బాస్ కీర్తి. అది ఎలా ఉంటుంది? కొంచెం పాజిటివ్గానే తీసుకుంటారా? అబ్బా ఇంకా అలాగే పిలుస్తున్నారా, నేను ఇంకా అలా ఏమన్నా ఉంటుందా? యా డెఫినెట్లీ అది ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక్క ట్యాగ్ లైన్ పెట్టుకొని మన జీవన పూర్తి, ఐ మీన్ లైఫ్ లాంగ్ వి కాన్ గో కదా. సో బిగ్ బాస్ అనేసరికి ఏదో బిగ్ బాస్ నుంచి మనకి ఏదో వచ్చినట్టు, బిగ్ బాస్ నుంచి చాలా ఛాన్సెస్లు అవన్నీ వచ్చినట్టు, సో అదొక పేరు మనం తీసుకోవడానికి నచ్చదు. బట్ దట్స్ ఓకే. బట్ ఎందుకంటే మేమే కదా వెళ్ళింది. సో
వి కాంట్ డూ ఎనీథింగ్, ఏమొచ్చినా తీసుకోవాలంతే. ఓకే. అంటే ఎందుకు చాలా మంది నార్మల్ పీపుల్స్తో సహా కొంతమంది సెలబ్రిటీస్ కూడా సీరియల్లో చేసిన వాళ్ళు కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు, మీరేం చెప్తారు? నో, బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అంతే తప్ప దాంట్లో ఏదో పెద్దగా ఏదో ఉంది అనేది అసలు లేదు. బికాజ్ ఫస్ట్ అది అంటే అన్ని డేస్ మనం మా ఇంట్లో ఉండడం వితౌట్ మొబైల్, సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి అది స్టార్టింగ్ బిగ్ బాస్ అన్నగానే ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ షో అన్నట్టు అయింది. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ నార్మల్ అయిపోయింది. నథింగ్ ఈజ్ దేర్, అంటే ఆరామ్సే ఉంటాయి, ఏం లేకనే ఉంటాం. ఇంకా మొబైల్ ఫ్యామిలీ వీళ్ళ సంపర్కం లేకుండా ఉండలేమా, ఉంటాం కదా. సో ఇట్స్ జస్ట్ అది చెప్పుకోవడానికి అంతే, ఒక పెద్ద వర్డ్ లాగా అంతే తప్ప ఇంకా దాంట్లో అంతగా పెద్దగా నాకేం అనిపించలేదు. సో అంటే మామూలుగా డబ్బులు ఎక్కువ వస్తాయి, రెమ్యునేషన్స్ బాగా వస్తాయి అని ఒక చిన్న ఇది కూడా ఉంది. మరి అది కరెక్ట్ అయినా, ఒకవేళ ఒక మంచి రెమ్యునేషన్ ఇచ్చినా కూడా హౌస్ నుంచి రాగానే అవి ఇచ్చేస్తారా లేదా కొంచెం టైం పడుతుంది? లేదు, ఇట్ విల్ టేక్ టైం. నాకేనే 1 year, నెక్స్ట్ సీజన్ 7 స్టార్ట్ అవుతుంది, అప్పుడు నాకు అంత క్లియర్ అయింది అనమాట. ఎందుకంటే జిఎస్టీ ఎంత వస్తుందో దాన్ని ఆల్మోస్ట్ ఒక 50-60% అలాగే వెళ్ళిపోతుంది. బట్ కొంతమంది నువ్వు చెప్పింది కరెక్టే, కొంతమంది ఇప్పుడు లైఫ్ ఏదో లెక్క బయటకి వెళ్ళాలా వద్దా అనేది ఒక ఫాలో వెళ్తూ ఉంటుంది చూడు. అంటే మనం లోపలికి వెళ్తేనే కొన్ని మన కమిట్మెంట్స్ తీరుతాయి. అట్లాంటి వాళ్ళకైతే డెఫినెట్లీ 1 week ఉంటే 2 weeks ఉంటే ఓకే ఇంత కొంత డబ్బులు వస్తాయి, సో దానివల్ల మనం లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనే వాళ్ళైతే డెఫినెట్లీ అది ఉంటుంది మైండ్లో. ఓకే, వి విల్ కౌంట్ అనమాట. నేను కౌంట్ చేశాను అనమాట. సో ఐ నో, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఇంకా కొంతమంది ఫ్యాషన్గా వెళ్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళకు ఒక నేమ్ కావాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పినట్టు బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ సో బిగ్ బాస్ అది ఇది అనేది ఒక కావాల్సుకోస్కర కొంతమంది వెళ్తారు ఫేమ్ కోసం. ఓకే, అంటే కొన్ని లెక్కలు ఉంటాయి కదా అక్క, మీరు వెళ్ళేటప్పుడు కొన్ని లెక్కలు, ఓకే నేను ఇన్ని రోజులు ఉంటే నాకు ఇంత వస్తుంది, దీంతో నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో అలా బిగ్ బాస్ ద్వారా కీర్తి గారు ఏమన్నా అలాంటి కళలు చిన్నగా ఏమన్నా నెరవేర్చుకున్నారా? లేదు నాకు అంత రాలేదు, బట్ నేను ఇంకా కష్టపడుతున్నా, స్ట్రగుల్ అవుతున్నా అనే కాన్సెప్ట్? సెకండ్ వన్ ఏం చెప్పావు, ఇంకా కష్టపడుతున్నా దానివల్ల ఏదో లేదు. స్టార్టింగ్ బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు నాకు అట్లాంటిది ఏం మైండ్లో లేవు. బికాజ్ అప్పుడు నా మైండ్లో నేను ఇల్లు తీసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇంకొకటి అట్లాంటి నా మైండ్లో ఏం లేదా. యూ ఆల్సో నో అది. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే కదా ఈ ఎంగేజ్మెంట్, పెళ్ళి, ఇల్లు అవన్నీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. బట్ బిగ్ బాస్ అమౌంట్ నుంచి అసలు వచ్చిందే కొంచెం, వచ్చిన దాంట్లో అలాగనే వెళ్ళిపోయింది. బయట తెలుసు కదా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి, రెంట్లు, వచ్చిన దానికంటే ఎక్కువ కట్ అయిందే ఎక్కువ అక్కడ. సో అసలు నో బయట మేము చూసేది అంత ఉండదు. బట్ కొంతమందికి వస్తుంది, ఎందుకంటే బయట వాళ్ళకి ఏం కమిట్మెంట్స్ ఉండదు, ఆల్రెడీ సెట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి రియాలిటీగా మాట్లాడుకోవాలంటే. సో ఆల్రెడీ సెట్ చేసి వచ్చి ఉంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, చూసుకోవడానికి బాగుంటుంది. సో వాళ్ళకైతే ఆరామ్సే వచ్చింది వాళ్ళకే కదా. ఇంకా వేరే దాని అంటే అవసరం ఖచ్చితంగా ఉంటుంది, బట్ చూసుకోవడానికి బయట అది ఈజీ థింగ్ కాదు. బట్టలు కానీ వీళ్ళ కానీ ఆ పిఆర్లను ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి కానీ అందరికీ ఇవ్వాలి అంటే మామూలు విషయం కాదు. చూసుకున్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వెళ్తుంది, బట్ మాలాంటి వాళ్ళకైతే నో. బట్ ఈ పిఆర్ స్టంట్స్ కూడా చాలా క్రేజీగా చాలా ఇదిగా జరుగుతాయి కదా కొంతమంది కంటెస్టెంట్స్కి. వాళ్ళు ఏం చేసినా కూడా లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది నాట్ ఓన్లీ పిఆర్, ఈవెన్ ఛానల్స్ ఆల్సో దానికి తగ్గట్టుగానే ఉంటారు. కొంతమంది మనం లేపాలి అనుకుంటే, పైకి లేవాలి అనుకుంటే నువ్వు ఎంత నెగిటివ్ చేసినా అది కనబడదు. అవును,
లేదు ఆ పర్సన్ని మనం ఎలాగైనా చెడగొట్టాలి, ఎలాగైనా నెగటివ్గా మనం చూపించాలి, వాళ్ళకి కంటెంట్ అదే కావాలి అనుకుంటే సో వెనకాల ముందే అంతా తీసేసి మిడ్లో ఏం ఒక చిన్న వర్డ్ ఉంటుంది అది మాత్రమే పట్టుకుంటారు. సో రెండు రకాల యా మీరు చెప్పినట్టు పిఆర్ బ్యాచ్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే నెగటివ్ అయ్యే పర్సన్ని పాజిటివ్గా ఎలా చూపించాలి, సగం 50% ఛానల్ వాళ్ళది ఎంత ఉండదు, 50% పిఆర్ వాళ్ళు కూడా అంతే వర్క్ చేస్తారు. బట్ స్ట్రగల్ చేస్తారు, వాళ్ళ పని అది. సో దే హ్యావ్ టు డూ. ఓకే. అండ్ మీరు స్టార్ మాలో కొన్ని సీరియల్స్ చేశారు. అండ్ మీ బ్యాచ్ తర్వాత అంటే మీరు వెళ్ళిన తర్వాత నుంచి ఫేవరెటిజమ్స్ కానీ లేకపోతే బ్యాచ్ ఇది స్టార్ మా బ్యాచ్, సో వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటారు అని కొంత బ్యాడ్ అయింది. బట్ అది కరెక్టేనా? ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్ మాలో నుంచి సీరియల్స్ చేసి బిగ్ బాస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇంకొంచెం జాగ్రత్తగా మీకు ఇంకొంచెం అంటే మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసే దానికంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. అది 100% కరెక్టా లేకపోతే రాంగ్? నాకు ఎక్కడ అలా అనిపించలేదు. ఎందుకంటే లోపల నేను అంతే స్ట్రగల్ చేశాను. అలా ఉండుంటే నాకు కొన్ని నెగటివ్ అయ్యేవన్నమాట. ఏమంటే నేను ఎమోషనలీ చాలా డౌన్గా ఉంటాను, నేను ఏదో సింపతి క్రియేట్ చేస్తాను, ఏడుస్తాను, అవన్నీ అలా ఉండుంటే అవన్నీ చూపించేవాళ్ళు కాదు. అది అప్పటికప్పుడు వచ్చిందా లేకపోతే కొంచెం టీం ఏమన్నా మీరు ఇలా చేయాలి కొంచెం రేటింగ్ ఇలా? నా విచారంగా అయితే నేను బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు అట్లాంటి నాకు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, నువ్వు బయట ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండిపో, యాక్టివ్గా ఉండు, అంతే తప్ప నాకు ఇంకా నిజంగా నాకు కొంతమంది చెప్తున్నారు నువ్వు ఇలా ఈ ట్రాక్ మెయింటైన్ చేయాలంటున్నారు అది ఇది అన్నారు. కానీ నాకు అసలు ఓపెన్గానే చెప్తాను, నాకు అట్లాంటి 1% ఈవెన్ జూమ్ కాల్లో కూడా నాకు టాబీ మ్యామ్ చెప్పింది సేమ్. అంటే టాబీ మ్యామ్ యూనో అక్కడ హెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది నువ్వు ఎలా ఉన్నావో నువ్వు లోపల కూడా అలాగే ఉండు. సో అంతే తప్ప నాకు ఇంకా వేరే ఏం ట్రాక్ మెయింటైన్ చేయాలి ఆర్ ఎల్స్ మీరు ఈ పాయింట్ పట్టుకుంటే మీరు ఎక్కువ కనిపిస్తారు, కొంచెం ఎమోషనల్లీ అందరు నో అట్లాంటిది ఏమీ లేదు. అండ్ స్టార్ మా నాకేం ఫేవర్ చేసింది నో, నాకు అలా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఐ స్ట్రగల్, నేను టిల్ లాస్ట్ నేను బయటకు వచ్చేంత వరకు నేను ఒక్కదాన్నే నేను పోరాడాను. నో వన్ విల్ సపోర్ట్ మెంటలీ ఫిజికలీ, సో నో వన్ విల్. నేనే అంటే ఉంటారు కానీ ఆ క్షణాలకి వచ్చి మాట్లాడతారు అంతే తప్ప తర్వాత వాళ్ళు ఒకటే అయిపోతారు. సో వాళ్ళే ఏడుస్తారు, వెనకాల మాట్లాడుకుంటారు. సో దట్ నాకు స్టార్మా ఏదో నాకు హెల్ప్ చేసింది, సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను అలా ఏం లేదు. అండ్ ఇంకోటి చూస్తే యాక్చువల్లీ నేను కర్ణాటక అమ్మాయి. అవును. సో అలా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడున్న వాళ్ళకినే సపోర్ట్ చేస్తారు, తెలుగు వాళ్ళకే సపోర్ట్ డెఫినెట్లీ కదా. సో నాకు అలా ఏం అనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాల విషయంలో కానీ ఆడిషన్స్ విషయంలో కానీ సో మీకు బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? నాకు న్యూట్రల్గా ఉంది చందు. ప్లస్ అనేది లేదు, మైనస్ అనేది కూడా లేదు, ఏం లేదు. బట్ అలా చెప్పుకొని వెళ్తే వ్యక్తిగతంగా మనము ఒక పర్సన్ బిఫోర్ ఉన్న దానికో సీరియల్ దాని ఉన్న దానికో ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన దానికో జనాలకి చాలా దగ్గర. ఇది ఒకటి చెప్పగలను తప్ప అండ్ వర్క్ పరంగా కానీ ఆఫర్స్ పరంగా కానీ నో ప్లస్. ఓకే. అండ్ అలా అంటే మైనస్ కూడా కాదు, న్యూట్రల్గా పోతుంది. అంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఉండి ఒక 1 వీక్ ఉన్నా 2 వీక్స్ ఉన్నా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, సో సినిమాలు కానీ సీరియల్స్ కానీ. బట్ మీరు సీజన్ 6లో టాప్ 3 కంటెస్టెంట్. సో బయటకు వచ్చిన తర్వాత షోస్ సినిమాలు అండ్ సీరియల్స్ ఎక్కడో అసలు బిజీగా ఉంటుంది అక్క అని అనుకున్నాం. బట్ మీరు బిజీనే, చాలా సెలెక్టెడ్గా చేయడానికి రీజన్ ఏంటి? మేబీ ఎక్కువ రావట్లేదా లేకపోతే వచ్చినా కూడా మీరు చేయట్లేదా? నాకు మీకేం డౌట్ వచ్చిందో నాకు అదే డౌట్ వచ్చింది. ఐఎమ్ టాప్ 3. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే బిగ్ బాస్ అవ్వగానే మన సీజన్లోనే కొన్ని డేస్కి బిగ్ బాస్ అవార్డ్ అని చేశారు, బీబీ అవార్డ్ అని చేశారు అనమాట. మన సీజన్లో నేను టాప్ 3 కదా. సో ఫస్ట్ సెకండ్ రేవంత్ అండ్ శ్రీహాన్ ఆబ్వియస్లీ ఉన్నారు. అండ్ రోహిత్ అన్న లేరు, టాప్ 5 లేరు, నేను టాప్ 3 లేదు, టాప్ 10 ఉన్నారు, టాప్ 12 కూడా ఉన్నారు, టాప్ 15 కూడా ఉన్నారు.
ఐ డెంట్ అండర్స్టాండ్. అదొక్కటి నాకు అర్థం కాలేదు, వై అనేది. అడగలేదా? నో. ఎందుకు అంటే మనమే అడిగి అడిగి ఎప్పుడు కూడా చిన్నది అవ్వకూడదు. మన వాల్యూ అది తగ్గిపోతుంది. నువ్వు పిలుస్తావా, హ్యాపీగా వెళ్దామా వద్దామా, లేదు మాకు వద్దు అది. ఎందుకంటే అది మనమే అమ్మని పిలిచామని, మమ్మల్ని పిలవండి, ఎందుకు పిలవలేదు, అప్పుడు వాళ్ళకి మేము చిన్నలాగిపోతాము, చాలా చిన్నగా చూసేస్తారు. సో తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ కావాల్సింది 3 things ఉన్నాయన్నమాట. ఒకటి, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడాలి. నువ్వు ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి. నువ్వు ఇప్పుడు స్టేజ్ దొరకగానే నువ్వు అక్కడ ఉన్న వాళ్ళతో ఎలాగైనా నువ్వు మాట్లాడు, నీకు కంటెంట్ కావాలి. ఛానల్ ఇస్ ద వే. ఏ ఛానల్ అయినా, నాట్ ఓన్లీ స్టార్మా, ఆల్ ఛానల్స్ కంటెంట్ కోసమే ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంటారు ఆవిడ, దీపికా రంగనాథ్. అంటే ఆవిడ ఏంటంటే తనని బట్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అంటే నేను తనని తీసుకోండి, నేను జనరల్ ఐమ్ టెల్లింగ్. సో ఇంకొకటి నీకు తెలిసే ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మనం వేసుకున్న బట్టలు ఎలా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం అది ట్రెండింగ్ అవుతా ఉంది, కొంచెం మోడర్న్. బట్ కీర్తి అలా కాదు. ఉంటాను, సెటిల్, నాకు ఎంత కావాలో అంతే మాట్లాడతాను. చందు కలర్ చాలా పనిచేస్తుంది తెలుసా, నాకు రీసెంట్ గా తెలిసింది. బిఫోర్ చాలా బాగానే ఉంటావు కదా అలా నువ్వు నేను అంటావు, బట్ అక్కడ ఉన్న వాళ్ళకి అదా నో ఇక్కడ జరుగుతున్నది అంటే నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు, నువ్వు అంతా ఓకే, బట్ వెనకాల వేరేనే. నువ్వు కలర్ ఉండు, నువ్వు ఎక్స్పోజ్ చేయి అంటే నేను పర్టికులర్ ఒక పర్సన్ గానే చెప్పట్లేదు, జస్ట్ నార్మల్ ఇన్ జనరల్. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటారని నేను వేసుకోకూడదని అది వాళ్ళ తప్పు, నా వాళ్ళ ఇష్టం వాళ్ళది. బట్ ఇక్కడ కావాల్సింది అది మెయిన్ థింగ్. ఓకే, సో దట్ ఇది ఒక 3 qualities ఉంటే ఫుల్ బిజీగా ఉంటాం. నేను అలా కాదు. సో నాకు ఎంత కావాలో అంతే, నాకు ఎంత వస్తుందో అంతలోనే నేను మాట్లాడతాను. అండ్ ఇంకోటి, నాకు తెలుగుగా ఎక్కువగా నేను మాట్లాడలేను, అంటే మేనేజ్ చేస్తాను కానీ నాకు భయం ఉంటుంది. ఏమైనా నేను మాట్లాడితే అది తప్పుగా వెళ్తుందేమో అనేది చాలా మైండ్లో ఆలోచించి మాట్లాడతాను. సో దట్ ఇది దానివల్ల నాకు కొంచెం షోస్ తక్కువ అయినాయి. ఈ షోస్ విషయాన్ని కూడా వస్తే అక్క, ఇప్పుడు మామూలుగా మీరు ఏమైతే అన్నారో నేను తెలుగు రాదు, నాకు కొంచెం ఏం మాట్లాడితే ఏం వెళ్తుందో అని చెప్పేసి మీరు అలా ఆలోచిస్తారు. కొంతమంది ఇలా ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు. అవి ఒకసారి ఫన్ వేలో వెళ్తాయి, అవి ఒక్కొక్కసారి అసలు ఫుల్ వైరల్ ఒక డబుల్ మీనింగ్ కంటెంట్లో వచ్చేస్తుంది. సో మేబీ దానివల్ల కూడా షోస్కి రేటింగ్ రావటం, వీళ్ళు ఇలా మాడుతున్నారు, వీళ్ళు తెలిసి తెలియకుండా మాట్లాడినా కూడా మనకి రేటింగ్ వస్తుందని కూడా పెట్టుకోవటం కూడా అనేది ఒక కాన్సెప్ట్. కరెక్ట్. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్, మనం బ్రతుకుతున్నది ఈ సోషల్ మీడియా, మెయిన్లీ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ అయినా ఎనీథింగ్. మనం మీడియాలో ఉన్నాము, మనం ఛానల్స్లో ఉన్నాము అంటే ఎక్కువ మనం ఛానల్ అందరికీ కనిపించాలంటే టీఆర్పీ ఈజ్ ద మెయిన్ థింగ్. నీ ఎమోషనల్ నువ్వు ఏడుస్తున్నా కూడా అక్కడ కంటెంట్ వెతుకుతారు, నీ లోపల ఉన్న పెయిన్ వెతకరు. ఎందుకు ఏడుస్తున్నారు, ఎంత లోపల బాధ ఉన్నది, మమ్మల్ని నీ కన్నీళ్ళు ఎంత వేస్తున్నావు, నువ్వు కన్నీళ్ళు ఎంత కారుతుంది, నువ్వు ఏం మాట్లాడతావు బాధలో, అదన్నదే మెయిన్. కానీ అక్క ఈ రోజుల్లో మంచితనం వర్కౌట్ అవుతుందా? అవదు. ఎందుకంటే నేను చాలా చూసాను, మంచి వాళ్ళకి ఇంకొక మంది మంచిగా చెయ్యొచ్చేమో కానీ మంచితనం ఉన్న వాళ్ళకి మంచిగానే జరుగుతుంది అనేది ఇట్స్ రాంగ్ వర్డ్. అంతే అంటావా? అంతే. ఐ థింక్ ఒక 2009, 2008-9 ఆ టైంలో మొగల రేకులు అని ఒక సీరియల్ వచ్చింది, విన్నారా? అసలు ఇప్పుడు వరకు తెలుగులోనే హైయెస్ట్ రేటింగ్ చాలా రోజులు జరిగింది. అండ్ ఇప్పుడు బాహుబలి అలాగో ఈ సీరియల్స్కి వచ్చేసరికి మొగల రేకులు అలాగా. సో నాకు అలాగే అలవాటు అయిపోయింది. ట్యూషన్ నుంచి రావటం కరెక్ట్గా విరిసే మొగ్గలి రేకులు అనే సాంగ్ రాగానే బుక్ మూసేసి వెళ్ళిపోయి కూర్చొని చూసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత కరెక్ట్గా 7:30కి అమ్మమ్మ పెట్టేవాళ్ళు టీవీ. ఆపు సీరియల్ అయిపోయినా చూడు అలా ఒక 2 సార్లు చూసిన తర్వాత 3వ రోజు నుంచి
కార్తీక్ దీపం పెట్టు నేనే. సో అంటే సీరియల్స్ అంతలా అంటే ఒక 50+ ఏజ్ 40+ ఏజ్ వాళ్ళని ఓకే, బట్ ఒక 25+ ఉన్న వాళ్ళని కూడా సీరియల్స్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే ఇలా. ఆఫ్ కోర్స్ నమ్ముతారా మీరు? యా, ఎందుకు నమ్మరు? నా సీరియల్ మనసిచి చూడు అరౌండ్ 900 or 1000 ఎపిసోడ్ వరకు వెళ్ళింది. అది 3.5-4 years వరకు నడిచింది కదా. ఎంత అంటే అసలు బయటకు వెళ్తే నన్ను నా ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు కదా చంద్రశేఖర్ నాన్న, లైక్ ఫాదర్ డాటర్ లాగానే. సో నాన్నకి అడిగేవారంట, ఇప్పుడు కూడా నేను నాన్ననే పిలుస్తాను చంద్రశేఖర్ నాన్నని. బయటకు వెళ్తే మీ కూతురు బాగుందా, ఎందుకు ఏడ్పిస్తారు మీరు, అలా అడిగేవారు. నేను ఎన్నోసార్లు బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను సేమ్ నాన్నగారు ఎలా ఉన్నారు, నాన్నగారు ఎలా ఉన్నారు, తర్వాత నువ్వు ఎక్కువ కోపపడకమ్మా, ఆది మీద ఎక్కువ కోపపడకన్నా, తనని అర్థం చేసుకో నాన్న, అంత ఓన్ చేసుకుంటా. ఓకే, అది ఏజ్ ఉన్నవా, ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే ఓకే. మా ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా సేమ్, భాను అక్క అసలు మీరంటే ఎంత ఇష్టము అక్క, ప్లీజ్ మీరు అట్లాంటి శారీ కట్టుకోకండి, వేరే శారీ కట్టుకోండి. మీరు మొన్న సీన్లో వేసుకున్నారు కదా, ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. సో ఎంత చిన్న కూడా వాళ్ళు దగ్గర తీసుకుంటారు. ఆబ్వియస్లీ సీరియల్ అనేది ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క మనుషులు కూడా చూసే వాళ్ళకి ఒక పెద్ద క్యారెక్టర్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే కొన్ని మన ఫ్యామిలీలో జరిగే కంటెంట్ ఉంటుంది, కొన్ని అట్లాంటి క్యారెక్టర్కి కూడా సిమిలర్గా ఉంటుంది. సో దట్ పాజిటివ్ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ చిన్న లైక్ బ్యాక్వర్డ్స్ మాట్లాడే వాళ్ళు అటాచ్ అయిపోతారు, ఓన్ చేసుకుంటారు. యా, సో నాకే అలా అయిందంటే ఇంకా ఎంత పెద్ద అంత మంచి సీరియల్లో ఉన్న వాళ్ళని కూడా అలాగే తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ. ఓకే, సీరియల్ ద్వారా అనుకున్నంత ఈజీగా అద్రపోయి చాలా చాలా పెద్ద పొజిషన్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటి లవ్ అండ్ మ్యారేజ్? లవ్ అనేది, లవ్ మ్యారేజ్ దాని రెండింటికి కంపారిటివ్ చేయడమే కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే మనం మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో ఆబ్వియస్లీ లవ్ అనేది అక్కడ ఉంటుంది. సో దట్ అది వేరేగా చూద్దాం. లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. లవ్ అనేది మమ్మల్ని ఒక పీక్కి తీసుకుని వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. లవ్ అనేది అంతే కింద తీసేసి సూసైడ్ కూడా వెళ్ళొచ్చు, సూసైడ్ కూడా చేసుకుని వచ్చి అక్కడి వరకు తీసుకొని రావచ్చు. సో లవ్ అనేది మనం లవ్గానే చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నాము అంటే లవ్ అనేది అది ఆబ్వియస్లీ ఉంటుంది. సో దానికి నేను సపరేట్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. సో లవ్ చేసే వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు కదా. ఎంతమందిని చూసారు లవ్ అని చేసిన వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళి ఎంతమంది? అవును, చాలా తక్కువ మంది కదా. సో అలాగే లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోయారు. మరి లవ్ ఎక్కడ పోయింది? ఎందుకు ఎక్కువ సెలబ్రిటీస్ లోనే కనిపిస్తూ ఉంటుంది కదా. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, చాలా మంది ఉంటది, బట్ సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వస్తుంది. ఇప్పుడు సీరియల్స్ లో అయినా కొంతమంది పేరు ఉంటారు, అది చూసి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేయటం, షోస్ చేయటం, బాగున్నారా వీళ్ళు అనుకున్నప్పుడు సడన్ గా కొలాబరేషన్స్ అన్ని ఎవరికాలు విడిగి అయిపోతాయి. ఇదేంటి అని చెప్పేసి షాగయ్యలో బ్రేకప్ అన్నట్టు పెద్ద హీరోయిన్స్ కూడా అవుతుంది. ఒకటి మనకి ఇప్పుడు ఒకే సీరియల్లో చేస్తున్నాము అనుకోండి, ఇప్పుడు నువ్వు నేనే చేస్తున్నాం అనుకో, ఒకే సీరియల్లో మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాము, హీరోయిన్గానే అనుకుందాం. సో ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు వేరే చోట వెళ్తావు, మళ్ళీ ఇంకో సీరియల్ సేమ్ మమ్మల్ని తీసుకొని ఇద్దరిని అని కావద్దు. అప్పుడు మారుతాయి, నా పొజిషన్ మారుతాయి. నువ్వు మూవీకి వెళ్ళావు అనుకో, నువ్వు పెద్ద హీరో అయ్యావు అనుకో, నేను ఇంకా సీరియల్లోనే ఉన్నాను అనుకో, బట్ ఇద్దరు ఓకే లవ్ చేస్తున్నాం, పెళ్లి చేసుకుంటాము. అది వెళ్తూ ఏమైపోతుంది, ఒక కంపారిటివిటీ, క్రియేటివ్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ నువ్వు ఎక్కువ సంపాదిస్తావు, నేను ఎక్కువ సంపాదిస్తాను, సో ఇలా
కొన్ని చిన్న 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 దానివల్ల కొన్ని పెద్దదైపోయింది, సో విడిపోతారు. ఇంకొంతమంది ఏమైపోతుంది, మనం స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, సీరియల్ చేస్తుంటాము, తిరుగుతూ ఉంటాము, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. పెళ్ళి అని చేసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోతాయి. సో కొన్ని రెస్పాన్సిబిలిటీ వల్లనే విడిపోయిన రోజులు ఉన్నాయి. నీ లైఫ్ స్టైల్ వేరైపోతుంది, నా లైఫ్ స్టైల్ వేరైపోతుంది. సో అప్పుడు డిఫరెన్షియేషన్ అనేది వచ్చేస్తుంది. సో అండ్ మనం బిఫోర్ పెళ్ళికి ఉన్న ఆఫ్టర్ పెళ్ళికి ఉన్న ఆ లవ్ అది ప్యూరిటీ ఉండదు. రియాలిటీ మాట్లాడుకోవాల్సింది ఉండదు. అది మనము కలిసి ఉంటున్నాము, వీళ్ళే కదా, ఇదే కదా. బయటకు వెళ్ళిన తర్వాత వేరే ప్రపంచం ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇదేనబ్బా ఉంటుంది. సో ఈ ఒక్క దానివల్ల కూడా చేంజ్ అయిపోతారు. కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నాలాంటి వాళ్ళు కూడా మనం ఎలా అర్థం చేసుకుంటాము, లైఫ్ మనకేం నేర్పించుంటుంది, బిఫోర్ మనం గడిచిన రోజులు ఉంటాయి కదా, అది ఏం నేర్పించుంటుంది, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా సర్వైవ్ అవుతాము. ఈ పర్సన్స్తో ఉంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలగమా అనేది. దానికి అనేది మెయిన్ మనీ అండ్ మన పొజిషన్, మనకి అధికారాలు, మనకి ఏం పొజిషనే అనుకోవచ్చు, మనకి మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది, అవన్నీ మనం కొంచెం న్యూట్రల్గా చూస్తేనే బాగుంటుంది. ఓకే, మీకెలా పుట్టిందక్క ఈ ప్రేమ, ఇష్క్? నేను మనిషి కాదు, ఎందుకు పుట్టిందా అనలేదక్క, ఎలా పుట్టింది? ఎలా పుట్టిందంటే మనుషులగానే రెండు, ఎలా ఎందుకు అనేది కూడా ఎందుకు వేరు. ఎందుకు అని అంటే అసలు నువ్వు ఎందుకు లవ్ చేసావు అక్క, ఇది అక్క ఎలా లవ్ చేసావు అక్క, అసలు ఎలా పుట్టింది అని అంటే క్వశ్చన్. ఎందుకు అనేది నీ దగ్గరనే ఆన్సర్ ఉంది. ఎలా పుట్టింది అంటే ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, దేనికి పుట్టింది. అక్క దగ్గర మాట్లాడకూడదు, కానీ నేను ఇదే ఫ్రెండ్స్కి చెప్తే అది కామన్ కాదురా నీకున్న కాము అన్నారు. ఇదే చెప్పాను నేను. ఓహో, నువ్వు చెప్పావా వాళ్ళు మీకు చెప్పారు? వాళ్ళు నాకు చెప్పారు. ఓకే, మేబీ వాళ్ళు ఆ థాట్లో చూస్తున్నారు. నేను అన్న ప్రేమ అంటే ఇంకెంతసేపు అదే కాదు, అది వాట్ ఎవర్ ఏదైనా ఒక ప్యూర్ రిలేషన్ అవ్వచ్చు, ఒక ప్యూర్ ప్రేమ అవ్వచ్చు కదా, ఏదైనా. ఆఫ్ కోర్స్ అదే సొసైటీ అలా ఉందక్క, మనం ఏం చేయలేము. 4 రకాలు, ఇప్పుడు 5 ఫింగర్స్, మన 5 ఫింగర్స్ ఉన్న వాళ్ళు అన్ని రకరకాలుగా ఉంటుంది. సో దట్ మన సొసైటీలో కూడా అంత అలాగనే ఉన్నారు. సో మేబీ వాళ్ళు అలాగే చూస్తారు కాబట్టి మేబీ వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళు దాంట్లోనే ఉన్నారేమో. ఆయన ప్రేమించారా? మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చింది? ఇద్దరు ప్రేమించుకోలేదు. అవునా? జస్ట్ ఫ్రెండ్స్? మేబీ నాకున్న అప్పుడున్న సిచ్యువేషన్కి, నేనున్న ఆ సిచ్యువేషన్కి మేబీ అది నాకు తొందరగా దగ్గర అయింది అనుకుంటా. తను నా ఫ్రెండే, బట్ ఏ ఫ్రెండు అనేది అంటే డైలీ మాట్లాడుకునే ఫ్రెండే కాదే కాదు, ఎప్పుడో సంవత్సరాలకు ఒక్కసారి మెసేజ్ చూసే ఫ్రెండు. దేవుడు అది దగ్గర చేసేసింది, ఇంకేం అంతే. మరి ఎవరికి రాసి పెట్టుంటే అంతే, ఇంకా తప్పు వాళ్ళకే. ఓకే, బట్ ఇప్పుడు నా సొంత అయింది కాబట్టి హ్యాపీ లైఫ్ అన్నకంటే అర్థం చేసుకుని బ్రతుకుతున్నాం. ఓకే, అంటే ఈ మధ్య చూస్తూ ఉంటారు మీరు కూడా, చాలా న్యూస్లు ఎక్కువైపోయినాయి. ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలు హస్బెండ్స్ని మేఘాలయ తీసుకెళ్ళి, లేకపోతే డ్రమ్స్లోనే ఏదో ఒకటి, అంటే ఆల్రెడీ అంతకుముందు లవ్ చేసిన అబ్బాయి కోసం పెళ్లి చేసుకోవటం. ఈ ప్రాసెస్ ఒక్కోసారి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రేమించినంత ఇష్టం ఉన్నప్పుడు ఈయన ఎందుకు చేసుకోవటం, ఇప్పుడు ఈడి జీవితం నాశనం అవుతుంది, అటు అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. సో ఇక మీరు అలా చూస్తారక్క? సో బేసిక్గా నేను చాలా చెత్తగా చూస్తాను. అఫ్కోర్స్ చెత్తగా చూస్తా. ఎందుకంటే ఒక మనిషిని అంత లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళని తీసుకొని వెళ్ళి చంపేయడం అంటే ఏంటి? దేని మీద ఇప్పుడు నమ్మకం పెట్టాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో అర్థం, అన్ని చోటనే భయమనే ఉంది. కానీ అన్ని రకాల ఇట్లా ఈ సిచ్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, 2 మ్యాటరే చందు, ఒకటి మనీ, ఇంకొకటి అఫైర్. ఈ 2 లేకపోతే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకటేమో మనీ కోసం, ఇంకోటేమో అఫైర్. సో
వీళ్ళందరిని 2 రోజుల్లో తీసుకుని వచ్చి చంపేయాలి. అంత లవ్ చేసి, అంత ప్రేమించి, అందరిని ఇంట్లో అందరికి ఉంచి ఏంటి అందరు పరువు తీసేస్తున్నారు. అమ్మాయిలు అంటే చాలా దారుణంగా అయిపోతున్నారు. దీనివల్ల మొత్తం అందరూ అన్నారు కదా. యా ఆఫ్ కోర్స్ అమ్మాయిలు కులాకేనే చెప్తున్నారు. అక్కడ అమ్మాయిలు బెటరా అబ్బాయిలు బెటర్ లవ్లో? ఇద్దరు బెటర్. ఎవరు సిన్సియర్గా ఉంటారు? ఇద్దరు సిన్సియర్గా ఉంటారు. బట్ నిజంగా చెప్పాలంటే అబ్బాయిలు సిన్సియర్గా ఉంటారు. నేను ఇప్పుడు వరకు నా లైఫ్లో కొన్ని చూసిందాలంటే అబ్బాయిలు కొంచెం సిన్సియర్గా ఉంటారు. అదే ఒక 70-30% తీసుకోవచ్చు. బట్ అమ్మాయిలు కూడా సిన్సియర్గా ఉంటారు. చందు ఎవరో ఒక ఇద్దరు అంతే. సో లవ్ వాల్యూ తెలిసిన వాళ్ళకి, లైఫ్ వాల్యూ తెలిసిన వాళ్ళకి, మనిషి విలువ తెలిసిన వాళ్ళకి, మనిషి ఒక లవ్ లైఫ్ రెండు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఓకే. ఏంటక్క నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఏమున్నాయి? ఏదో విన్నాను, ఒక న్యూస్ విన్నాను, ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అటు కన్నడ ఇటు తెలుగు. సో అది ఎంతవరకు అవుతుంది అది? బట్ ఎన్ని రోజుల వరకు నన్ను లీడ్గా చూశారు. బట్ ఇప్పుడు నేను నెగటివ్ లీడ్గా ప్లే చేయబోతున్నాను అనమాట. నెగటివ్ కదా. కీర్తక్క దగ్గర నుంచి నెగటివ్ వింటాగే అదో రకంగా ఉంది. ఐఎమ్ ఆర్టిస్ట్. బట్ ఓకే. సో ప్రతి ఒక్కటిని కూడా మనము యాక్ట్ చేయాలి. ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే కీర్తి గారు చూడొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళే కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకుంటున్నారంట. ఎప్పుడైనా అడిగారా కనీసం ఓటీటీకైనా వెళ్తారా అని? అడిగారు. చాలు ఇక సెలవు అనుకున్నాను. అలా కాదు, ఏదైనా లైఫ్లో మనం ఒక్కసారి తినే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. బిగ్ బాస్ రియాలిటీ షో అనగానే అది ఆ రియాలిటీ షో లాగానే చూడాలి. మనం ఎలా పడితే అలా వెళ్ళి ఎప్పుడు మనకు ఛాన్స్ దొరికితే అలా ఎప్పుడు వస్తే ఏముంటుంది? అదే కదా ఇప్పుడు రియాలిటీ షో అనగానే, బిగ్ బాస్ అనగానే నువ్వు ఎలా ఉన్నావు, మిమ్మల్ని నన్ను చూడాలనుకుంటున్నావు జనాలు. ఆల్రెడీ నేను చూసేసారు, ఇంకేం చూస్తారు చెప్పండి? సేమ్ అదే కదా. ఇంకా వెళ్తే నేను ఏదో గేమ్ ప్లాన్తో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలా ఇది నాకు నెగటివ్ అయిందబ్బా, ఇది నేను పాజిటివ్ చేసుకోవాలి అన్నట్టు నాటకం ఆడినట్టు. ఓకే. సో ఓన్లీ వన్ టైం వెళ్ళాలి, రావాలి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో వెయిటింగ్ మేము కూడా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.